నీ మంచే కోరుతుందే తల్లి. నీ సంతోషమే తన సంతోషమని అమ్మ చెప్పమన్నదే తల్లి. సమయం వచ్చినప్పుడే నిజం నీ కంటి ముందుకు వస్తుందని అమ్మ చెబుతుందే తల్లి. బాగి ఏంటిదంతా? అమరొస్తే ఎంత గొడవ చేస్తాడో తెలుసా? ముందు వీళ్ళని బయటికి పంపించేసాయి. నీ భవిష్యత్తు కూడా చెప్తాను రాయే తల్లి. సోదమ్మా ఆవిడ భవిష్యత్తు నేను చెప్తాను. మా ఊళ్ళో ఏ ప్రాళ్ళు దెబ్బలాడుకుంటే నా ప్రాళ్ళు పగిలిపోయి అని ఆ జాతికి చెందిన శంకిని జాతి స్త్రీ. మనిషికి ఆశ పెరిగిపోతే తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు తప్పుడు దారిలో నడుస్తారు, తప్పుడు దారిలో నడిచిన వాళ్ళు మృగంగా మారిపోతారు, మృగంగా మారిన వాళ్ళు మోసం చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఇది మా మాట కాదమ్మో. ఎవరి ముఖం చూసి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆ దేవుడు మాతో చెప్పేస్తాడు, మేము చెప్పేస్తాం. ఎందుకంటే మేము అమలాపురం నుంచి వచ్చిన పెట్టల దొరలం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, ఉన్నోళ్ళు మనం చెప్పేసుకుందామండి. ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి, నేను ఇప్పుడే వస్తానే. మళ్ళీ పెట్టెల ధర సరదా కబుర్లు చెప్పాలా? వచ్చేసామండి. అమలాపురం నుంచి పెట్టెల ధరలు వచ్చేసామండి. మా ఊళ్ళో ఏ పరాలు కొట్టుకుంటే నా పరాలు పగిలిపోతాయి. ఏమండి మా గన్లో ఒకటే బుల్లెట్ ఉంటుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు పేలుతాండి. ఇప్పుడు నొక్కితే రాత్రి 12:30కి పేలుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మొన్న ఒకసారి నొక్కానండి. ఆ బుల్లెట్ ఇప్పుడు దాకా పేలదండి. ఎప్పుడు పేలుతుందో భయంగా ఉందండి. థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. చల్లగా ఉండే తల్లి. పిల్లలు మంచిగా ఉండండి. వెళ్ళొస్తామండి. మా అమలాపురం వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ వస్తామండి. పిల్లలు మళ్ళీ వెళ్ళిపోతున్నామండి. బాగుంది కదా రణవీర్? బాల్ వచ్చింది. లాయరు, ఇప్పుడు నువ్వు అంజలిని కారులోకి. అలాగే, సరే. ఆగో, ఎక్కించుకోవాల్సిన పని లేదు. అంజలి మీదకి కారు ఎక్కుతుంది. అర్థం కాలేదా? అంజలిని కిడ్నాప్ చేసిన నాకు ఏ ఉపయోగం లేదు లాయరు. అందుకే డైరెక్ట్గా నేనే చంపైపోతున్నా. సారీ గైస్. మా టీమే చేశారు కాబట్టి అంజు నువ్వు వెళ్ళి తీసుకుంటా. వెళ్ళి అంజు ఫాస్ట్ గా. అమ్ము, అంజు ఎక్కడ? బాల్ బయట పడితే తీసుకురావడానికి వెళ్ళింది. ఇదేంటి ఇంత కంగారుగా అంజు కోసం బయటకు వెళ్తుంది? మిస్ అమ్మ మా ప్లాన్ అంతా తెలుసుకుందా? అంజు, అంజు, లోపలికి వెళ్ళు.
నా కూతురిని తీసుకెళ్ళిపోయా. ఎక్కడుందో ఎలా ఉందో చెప్పడం లేదా? నీ కూతురు నా ఆస్తికి వారసురాలయ్యింది. ఆ పాప నీడను కూడా ముట్టుకొనివ్వటం లేదు. ఎందుకు అమర్ ఇలా నాకు నా ఆస్తికి అడ్డొస్తున్నావు? నిన్ను దాటి నీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీరుతాను. నువ్వు చూస్తావు. ఏం చేద్దాం రణబీర్? ఒక్క నిమిషం అమర్ లేట్గా వచ్చిన ఈ పాటికి అంజలి నా కంట్రోల్లో ఉండేది. ఎందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంజలిని తీసుకురాలేకపోతున్నాను. అంజలిని తీసుకుని రాలేకపోతున్నా ఓకే. ఏ క్షణమైనా పోలీసులు నిన్ను కనిపెట్టే ఛాన్స్ ఉంది. లేదు లాయరు, ఇన్నేళ్లు కష్టపడింది ఆగింది ఇప్పుడు జైలుకి వెళ్ళటానికి కాదు. నేను జైలుకి వెళ్ళకూడదు. ఏదో ఒకటి చెయ్యి. నేను జైలుకి వెళ్లకుండా ఆపో. మనం ఏం చేయలేం రణబీర్. నీ మీద వారెంట్ కూడా ఇష్యూ అయింది. బెయిల్ కూడా రాదు. కుదిరితే పోలీసులను కొను, లేదా లాయర్ని, జడ్జిని అందరినీ కొను. నాకు బెయిల్ కావాలి అంతే. అర్థమవుతుందా? నాకు బెయిల్ కావాలి. సరే నేను మాట్లాడి చూస్తాను. ఏదో ఒకటి చేస్తాను. కానీ ఖర్చు లక్షల్లో అవుతుంది. పర్లేదు. నా ప్రాణం కన్నా డబ్బేం ఎక్కువ కాదు. ఎవరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పు. అంజలిని కిడ్నాప్ చేసే వరకు నేను బయటే ఉండాలి. సరే నేను మాట్లాడతాను.